నమస్తే. ఈరోజు కేఏ పాల్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ విషయంలో. సో ఎమ్మెల్సీ పదవి నాగబాబుకి ఇవ్వడంపై పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జనం కోసం కాదు, సో వాళ్ళ పదవుల కోసం అని చెప్పి కామెంట్ చేశారు. సో ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఇవి వ్యాఖ్యలు కావు, నోటుకొచ్చిన కోతలు అంటారు. నోటుకొచ్చిన కోతలు అంటారు, అందుకనే వాటిని ఇట్లా మాట్లాడతారనమాట. అవి వ్యాఖ్యలు అని ఎవరు అనరు, వ్యాఖ్యలు కావు అవి. ఇంతకు ముందులా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంతకు ముందులో ఏదైనా పదవి ఉందా? అదే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పదవులు ఇవ్వాలి అనుకుంటే ఈ సినిమా ప్రపంచాన్ని అంతా పక్కన పెట్టి చిరంజీవి గారికి ఒక పదవి ఇస్తారు, తర్వాత అల్లు అర్జున్ గారికి ఒక పదవి ఇస్తారు, తర్వాత ఎవరో మన రామ్ చరణ్ గారికి ఒక పదవి ఇస్తారు, తర్వాత వాళ్ళ మేనల్లుళ్ళు అయినటువంటి వాళ్ళకి 2 పదవులు ఇస్తారు. వీళ్ళనే తెచ్చుకుంటారు కదా. వీళ్ళని తెచ్చుకోకుండా ఆయనకు ఒక్కరికి ఎవరికో ఇచ్చారని ఏళ్ళేడుపులేందంట. ఈయన చేసుకుంటున్న ప్రభు కూటమి లేవో, ప్రభు ప్రయాసకర్తలేవో, ఇతను చేసుకుంటే బాగుంటుంది. ప్రతిదానిలో నేనున్నానని ఒక ఏళ్ళు పెట్టాడు అనుకో, ఏళ్ళు కట్ చేస్తారు. ఏళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నోరు ఒకటి ఉంది కదా, మీడియా ఒకటి ఉంది కదా, సభలు ఒకటి ఉన్నాయి కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడి ఏళ్ళు ఎత్తి ఏళ్ళు చూపిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఎవరికైనా రేపటి రోజున ఏదైనా మాట్లాడడానికి, న్యాయంగా మాట్లాడడానికి ఒక అవకాశము, ఒక అధికారము ఉంటుంది. నోరు ఒకటి ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే కుదరదు. అక్కడ కేఏ పాల్ గారు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బీజేపీలో చేరిండు, ఇటు టీడీపీలో చేరిండు, ఆయనే ఒక పార్టీలో, ఆయన పార్టీని వేరే పార్టీలో చేరిండు. సో ప్రజలకు ఏం హెల్ప్ చేస్తారని చెప్పి మాట్లాడు. 2024లో పవన్ కళ్యాణ్ ఉండబట్టే బీజేపీకి ఒక అధిష్టానం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2024లో పవన్ కళ్యాణ్ అనే అతను ఉండబట్టే టీడీపీకి న్యాయం జరిగింది. ఇప్పుడు కాళ్లతో నడిచి వెళ్ళి న్యాయం చేశాడు అక్కడ టీడీపీకి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పదవి లేకుండానే పదవిలో ఉన్నంతటి పనిచేశారు. ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, ఒక బుల్లెట్, ఒక గన్ను, ఒక సింహం ఉండబట్టే అవతల సైడ్ బీజేపీ ప్రభుత్వం అయినా, యువతల సైడు టీడీపీ ప్రభుత్వం అయినా ఈ వేళటి రోజున ఒక రాజ్యాన్ని శాసించగలుగుతున్నాయి, రాష్ట్రాన్ని మెరుగుపరచదలుచుకుంటున్నాయి. అంతేగాని ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే లేకపోతే ఆ బీజేపీ ఏ వర్షంలో కొట్టుకుపోయేదో, ఈ టీడీపీ ఎటుపట్టుకుపోయేదో తెలియదు. ఈ 3 కలిపి ఒక కూటమిగా ఏర్పడి, వీళ్ళ ముగ్గురు కలిపి ఒక మాట మీద నిలబడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ, అవతల సైడ్ అధిష్టానం నిధుల్లో వేయడమే కానీ, యువతల సైడ్ టీడీపీ ప్రభుత్వం అనేది ఒక మేధస్సుతనంతోనే కానీ, యువతల సైడ్ జనసేన పార్టీ అనేది ఒక దూడుతనంతోనే కానీ దూసుకెళ్తూ వీళ్ళు ఉన్నారు. అంటే దీని మొత్తానికి ఈసారి మాత్రం ఏమైనా పవన్ కళ్యాణ్ ఉండబట్టే ఈ 2 కూడా గెలవగలిగాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు 100 కోట్లు వెనకేసుకున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు అని చెప్పి వ్యాఖ్య చేస్తున్నారు. చిరంజీవి గారి విషయం అనవసరమాయా. చిరంజీవి గారిని అనడానికి దేనికి అర్హులు కారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు ఆయన కూడా ఒకప్పుడు, కానీ ఆ పార్టీ దెబ్బతినింది, పార్టీ పక్కనుంది. ఇప్పుడు ఆ పార్టీని ఎందుకు లేపుకొస్తారు? ఆ పార్టీని ముడ్డిగడిగే పని తప్పితే ఇంకేం పని లేదా? ఓడిపోయిన పార్టీ ఓడిపోయింది, పక్కన ఉన్నాడు, ఆయన ఏదో సినిమాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఆయన ముడ్డు ఎందుకు అడుగుతారు? ఆయన ముడ్డికి ఏం లేదు కదా, ఎందుకు దాని జోలు ఎందుకు పోయేది? ఇప్పుడున్నటువంటి జనసేన గురించి మాట్లాడండి, ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు వెనకేసుకునే వ్యక్తి కాదు. డబ్బులు వెనకేసుకోదలుచుకుంటే ఆయనకి సినిమాలలో బోల్డ్ అని ఉన్నాయి. ఆయన గత 25 ఏళ్ళు 28 ఏళ్ళు బట్టి హీరోగా నటిస్తున్నారు. ఆ సినిమాలలో వచ్చే సొమ్ము ఆయనకు సరిపోదా? ఆయన బతకదలుచుకుంటే, ప్రజలకి చేయదలుచుకుంటే ప్రజల కోసం వచ్చాడు. ఇతను సంపాదించిన సొమ్మును కూడా ప్రజలకి 5 పైసలు 10 పైసలు పెడుతున్నాడు. నేను కష్టపడి పెట్టిన సొమ్మని ఒకప్పుడు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఏదో ప్రజలకి ఏదో బాధలు వస్తే, కష్టాలు వస్తే సహాయం చేస్తే నువ్వు ప్రజలకి ముంచి కడుతున్నావా అని మాట్లాడితే, అది నేను కష్టపడిన సొమ్మురా అని కూడా సవాల్ ఇసిన రోజులు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని వెనకమాల సొమ్ములు వేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏమన్నా నిన్న మొన్న వచ్చినటువంటి ఫ్యాన్ అనుకుంటున్నారా? మీరు ఏం చెప్పదలుచుకోరు కేఏ పాల్కి డైరెక్ట్ కేఏ పాల్కి ఏం చెప్పదలుచుకోవాలి? కేఏ పాల్ గారు మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుందండి. మీరు కనుక ఏమైనా ప్రజల్లోకి రావాలి, ప్రజల మన్నలను పొందాలి, ప్రజల్లో మీరు తిరగాలి అనుకుంటే ప్రజాయాత్ర అనేది ఒకటి మొదలు పెట్టండి. ప్రజల కష్టాలు చూడండి, మీ జేబులో డబ్బులు తీసి ప్రజలకు ఖర్చు పెట్టండి. అక్కడ మిమ్మల్ని హర్షిస్తారు, మీకు ఓట్లేస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు. అంతేగాని ఎక్కడో ఏసీ రూముల్లో ఉండి, ఏసీ కార్లలో ఉండి, ఒక మీడియా ఉంది కదా, ఒక న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా అని మీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి పడుతున్నాయి, అలాగే మీకు కూడా పడుతుంది.